నీళ్ళని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తామా? చెల్లించము. యేసుడే. ఇంకేమన్నా అంటే ఈడికి పోయిన తర్వాత ప్రార్థన చేసుకోలేదని యేసు రక్తమని ఏం చెప్తాం. మేము ఎన్టీఆర్ నగర్కి వచ్చినప్పుడు ఉప్పు నీళ్ళు భయంకరమైన ఉప్పులు ఉండేటి. మేము కుండలో నీళ్ళు నింపి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభా ఈ మంచి నీళ్లుగా మార్చయ్యా అని ప్రార్థన చేస్తే ఉప్పు నీళ్లు తాగటానికి చాలా బాగుండేటి, మంచిగా తాగేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అయితే ఒక రోజు నీళ్లు నింపి ప్రార్థన చేయకుంటే అవి ఉప్పుగానే ఉండిపోయేటి. నేను వచ్చి తాగితే ఉప్పు నీళ్లు. నేను మా భార్యని అడిగామని, ఇలా ప్రార్థన చేయలేదా నీళ్లకు అంటే చేయలేదు, అందుకనే ఉప్పులు ఉన్నాయి. స్తోత్రం. అంటే ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. చిన్న విషయాలలో నమ్మకముగా ఉంటేనట దేవుడు గొప్ప వాటి మీద అధికారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ ఇద్దట్లో ఎవరికైనా కొడుకు పుడితే నాకు ఇస్తారా? ఏమిస్తారు? అన్ని మాటలే. నేను నమ్మలేను. ఏమరా నువ్వు ఎప్పుడు పాస్టర్తోనే పోతావా? ఇంకా చదువు లేదా? ఈ పాస్టర్ మా ఆవిని చెడగొట్టేశాడండి. ఈ 10వ తరగతిలో పాస్ కాకుండా చేయటానికి ఈ పాస్టరే కారణం అంటారా అన్నారా? సబితమ్మ చెప్పు. నీ కొడుకు కూడా బాగా హుషారు ఉన్నాడు, ఇయ్యాలే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. డోలు పట్టుకొని రావాలి. ఈ యాదగిరి అన్న కొడుకేట పోతూనే ఉన్నాడు పొడుగుగా. స్తోత్రం. అమ్మను అయ్యని మించేటట్టే ఉన్నాడు. ఈ పొడుగుతనం ఎక్కడి నుండి వచ్చిందో ఇద్దరికి. ఆయన ఏమంత పొడుగు లేదు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో గాలి ఉంటది నానమామల్లో, అదో ఇదో అని అంటారు కదా బంధువులలో. ఈమె కళ్ళు కూడా అట్లా రావటానికి కాళ్ళ మీద ఉండుంటారా అమ్మా? ఉండుంటారా? అది దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఈ పరంపర ఆచార ప్రకారము వచ్చేటి మనం అనుభవిస్తే దేవుని కార్యాలు ఎందుకు అనుభవించము? దేవునికి స్తోత్రం. నాది అది నా ప్రశ్న. అది తొందరగా సిద్ధపరచు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజు వాక్యములో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, చిన్న కార్యాలు జరగచ్చు, పెద్ద కార్యాలు జరగచ్చు. ఏ ఆదరణ పొందినా, ఏ విడుదల పొందినా వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. నా చిన్ననాటి కాలము నుండి నేను 10 సార్లు సాగబోయే విషయాలు ఈ నమ్ముకున్న తర్వాత కూడా చాలా సార్లు సాతాను కూడా సంప చూశాడు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చాలా సార్లు సంప చూశాడు. కానీ దుష్టుని చేతిలో పడనీయలే నా దేవుడు. దేవునికి స్తోత్ర. నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా నేను తప్పు చెప్పుతున్నాను కానీ నమ్ముకున్నాకనే 10 సార్లు సంప చూశాడు. దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు నన్ను కాపాడాడు. నా దేవుడు నన్ను తప్పించాడు. నేను ఆయన గురించి కేకలేయొద్దా? నేను ఆయన గురించి చెప్పొద్దా? నేను ఆయన సాక్షిగా ఉండొద్దా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక మాట చదవండి. కొరింథీ 11:24. 1 కొరింథీ 11:24. 11:24. దాన్ని విడిచి
నా శరీరము ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలిగా. స్తోత్రం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నెలకోసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఆ రొట్టెను విరిచి ఏం చేసిండు? నన్ను జ్ఞాపకం చేసుకుంటకై. స్తోత్రం. అందుకనే చిన్న వాటి మీద నమ్మకం ఉంటే గొప్ప వాటి మీద కూడా నమ్మకం ఉంటుంది. చిన్న కార్యాలు మన పట్ల జరిగినాయి కనుక వాటిని జ్ఞాపకం చేసుకుంటే గొప్ప దేవుణ్ణి కూడా ఎప్పుడు మర్చిపోలేము. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని ఇలా చెయ్యండి. జ్ఞాపకం ఉంటుండా దేవుడు? జ్ఞాపకం ఉంటుండా? ఏం జ్ఞాపకం ఉంటుంది? నేను లోకములోనే ఎవరిని నమ్మలేకపోతున్నా. స్తోత్రం. అందరు చేయించే వాళ్ళే, అందరు చేయిస్తారు. కానీ రవికి ఒక పేరు పెట్టాను. రవి, నువ్వు మా పెద్ద కొడుకు అయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు మా పెద్ద కొడుకువు అని పేరు పెట్టాను. మేము కూడా అట్నే భావిస్తాం. మా భార్య కూడా అంటుంది, నువ్వు తప్పేవారు ఉన్నారు బిడ్డ మాకు. దేవునికి స్తోత్రం. నువ్వు తప్పేవారు ఉన్నారు. అతన్ని నమ్మాము. ఏదైనా అంటే ఉరికత్తాడు. స్తోత్రం. వీళ్ళని తీసుకొని ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బాధ్యత అంతా ఆయనకు అప్పగిచ్చాము. నువ్వు చూసుకో, ఏదన్నా నువ్వు మాట్లాడు, అంతా నీదే. మా పెద్ద కొడుకు నీదే. ఆమేన్. దేవుడు మనకు బయలుపరిచే విషయం ఒక్కటే. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కార్యాలు ఏంటి. చాలా ఉన్నాయండి. స్తోత్రం. మన జీవితానికి ముఖ్యమైన పునాది విషయాలు ఏంటంటే, ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవుడే శరీరధారిగా మారాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. ఈ సర్వాధికారము గల దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను నిలిపే దేవుడు, పైనుండి ప్రార్థన చేస్తే అగ్నిని పంపించిన దేవుడు మనందరి కొరకు చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళును విరిచి మనకు మరణమే లేకుండా చేసిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి చెప్తారనుకుంటారా? స్తోత్రం. సత్తమా మనం? సావెక్కడదండి? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోడు కదా. అవునా కదా? బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు చనిపోతామయ్యా. స్తోత్రం. నీ మాట నమ్మటానికే లేదు. చనిపోతాం మేము. శరీరం చనిపోతుందండి, ఆత్మ చనిపోదు. మనిషికి ఎన్ని మరణాలు? ఇంటురా ఒకరి సెల్ ఫోన్ లో, ఒకరి బుక్ లో మనిషికి ఎన్ని మరణాలు? అట్లా చెప్తారేంటి? ఒకటే మరణం, పోయినామంటే అంతే. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. మొదటి మరణం ఏంటి చెప్పండి? అమ్మ సెల్ ఫోన్ పక్క పెట్టి చెప్పండి. మొదటి మరణం ఏంటి? శరీర మరణం. రెండో మరణం ఏమిటి? ఆత్మ మరణం. ఆత్మ మరణం అనగా పాతాళమునకెళ్ళుట. నువ్వు తిన్న దినమున సత్యదవు అని దేవుడు చెప్పాడు ఆదాముతో. మరి తిని సచ్చారా? దేవుడికి దూరం అయిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. శరీరకంగా జీవిస్తున్నారు, పిల్లలు కన్నారు, బాగా ఎంజాయ్ చేశారు, కానీ ఆత్మీయంగా చనిపోయారు.
అందుకని కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మ. దేవునికి స్తోత్ర. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన విశ్వాసం బలపడుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవటం దీన్ని ఇలా నేను ముగిస్తున్నాను. మీకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి? మీకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి? జ్ఞాపకం అని చెప్పుకున్నాం. మీకు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి చెప్పుకున్నాము. అవన్నీ చెప్పుకున్నాము. అదే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఏం చెయ్యాలి? 3 పూటలు తినాలి, పండుకోవాలి. అదా స్తోత్రం. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలంటే ఉదయం వాక్యం చదవాలి, సాయంత్రము వాక్యము చదవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిబంధన చేసుకున్నానండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా శేష జీవితం నేను బ్రతికినంత కాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ సావుకి వెళ్ళినా ఉదయం సాయంత్రం వాక్యం చదవకుంటూ ఊరుకోనని నిబంధన చేసుకున్నా. దేవునికి స్తోత్రం. కరెక్ట్ కొత్త నిబంధన ఎన్ని రోజులకు అయిపోతుంది తెలుసా? రోజు 2 అధ్యాయాలు, అప్పుడప్పుడు అక్కడక్కడ 3 అధ్యాయాలు వస్తాయి. నేను పెట్టుకున్న లెక్క ప్రకారం 2-3 చదివితే కొత్త నిబంధన 60 రోజులల్లో అయిపోతుంది. 60 రోజులల్లో అయిపోతుంది. దేవునికి స్తోత్రం. 60 రోజులలో అయిపోతుంది కొత్త నిబంధన. అయితే ఇది నేను ప్రారంభించి 4 నెలలు. ఈ 4 నెలలలో 2 సార్లు కొత్త నిబంధన చదివాను. నేను దేవునికి ఎంత దగ్గర అయినో, దేవుడు నాకెంత దగ్గర అయిందో మీరు ఊహించలేరు. ఏది దినము జరగబోతుందో అది దేవుడు తెల్లవారుజామున చెప్తాడు. దేవునికి స్తోత్రం. మొన్న వెళ్ళి మా మరదలోళ్ళు ఇంట్లో బంటే ఆ కుటుంబాన్ని ఏలుతున్న సాతాను నా మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చావు? నాకు ఇంట్లో స్థలం లేకుండా చేసావని నన్ను చంపడానికి వస్తుండు. నా చేతిలో కూడా ఇంత సీపు ఉన్నది. దేవునికి స్తోత్రం. వాడు నన్ను చంపతే నేను కూడా వాడిని చంపుతానన్నట్లుగా తప్పించుకున్నాను. దురాత్మలు ఏమన్నాయి? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారులారా, మాతో నీకేమీ పని అంటే మీరు ఏ ఇంటికన్నా వెళ్ళితే ఆ ఇంట్లో దురాత్మలు భయపడాలి. ఏ ఇంటికన్నా వెళితే ఆ ఇంట్లో మరణం భయపడాలి. దేవునికి స్తోత్రం. ఉంటారా అట్లా? ఏమో ఆశలు చంపుకొని ఉదయం సాయంత్రం వాక్యం చదవగలిగితే తప్పక ఉండగలుగుతాం. అప్పుడు భారం వస్తుంది మనకు, దేశం పట్ల గొప్ప భారం వస్తుంది. మన కడుపు భారం కాదు, మన కడుపు భారం కాదు, దేశ భారం కదా. ఆయన భుజం మీద ఏముందట? రాజ్య భారం ఉందట. దేశ భారం మన మీద మోపబడుతుంది. దేశం కొరకు కన్నీరు కాస్తాం, దేశం కొరకు ప్రార్థన చేస్తాం, ఊరు కొరకు ప్రార్థన చేస్తాం, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది రావాలనా? ఇది వస్తే పరలోక రాజ్యం తప్పక మీకు మిస్ కాదు. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. దేవా